All of you, please open your notebook. Now, yesterday what we discussed, yesterday మన notebook లో ఏం రాసుకున్నాం చూడమ్మా. yesterday మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా ఈస్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని చెప్పి రాసుకున్నాము. సో కేస్ సెన్సిటివ్ మీన్స్ అప్పర్ కేసులో ఉండేది అప్పర్లోనే రాయాల్సి ఉంటుంది, లోవర్ కేసులో ఉండేది లోవర్లోనే రాయాల్సి ఉంటుంది. వీ షుడ్ నాట్ యూజ్ అవర్ ఓన్ కేసెస్, మన ఓన్ కేసెస్ అయితే రాయకూడదు. సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నామా yesterday, జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ క్లాస్. జావా ప్రోగ్రామ్ అనేది ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఎనీ జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ క్లాస్ ఓన్లీ. So what is the meaning of a class? Class ante meaning entama, class is nothing but a collection of methods and variables. Class is nothing but a collection of methods and variables. And yesterday method ante enti, variable ante enti rough ga cheppanu. Anyway ee roju manam variable ela untundi, method ela untundi ee roju manam practical ga చూడబోతున్నాము. yesterday మనం వేరియబుల్ కోసం ఏం చెప్పుకున్నాము, సమ్ ఏదో x = 10 లేదా y = 20 ఇలా ఇచ్చారు అనుకున్నాము. సో x = 10, y = 20, z = 30 వీటిని ఏమంటున్నాము, ఈ xని yని zని ఏమని పిలుస్తున్నారు, దిస్ xyz ఈస్ కాల్డ్ యాజ్ ఏ వేరియబుల్స్. వేరియబుల్స్ అని మనం పిలుస్తాం. వేరియబుల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. వాల్యూస్ని స్టోర్ చేసేటటువంటి మెమరీ లొకేషన్. అంటే x అనేది ఒక మెమరీ లొకేషన్, y అనేది ఒక మెమరీ లొకేషన్, z అనేది ఒక మెమరీ లొకేషన్. ఈ మెమరీ లొకేషన్స్ ఏమంటున్నాము, వేరియబుల్ అంటున్నాము. సో ఓకే, అది కూడా yesterday మనం డెఫినేషన్ లో చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వాట్ ఈస్ ఎ మెథడ్? మెథడ్ అంటే yesterday ఏం చెప్పుకున్నాము, ఎ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఎ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ లేదా ఒక బండిల్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఒక నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని మీరు ఒక యూనిట్ గా తీసుకున్నట్టయితే ఆ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమని పిలుస్తారమ్మా, మెథడ్ అని పిలుస్తాం. మెథడ్స్ ఆర్ మెయిన్లీ ఫర్ రీయూజబిలిటీ. రీయూజబిలిటీ అంటే అర్థం ఏంటమ్మా, ఓన్లీ వన్ టైమ్ యూ నీడ్ టు క్రియేట్ ఎ మెథడ్. మెథడ్ ఓన్లీ ఒకసారి క్రియేట్ చేస్తాం, బట్ ఇన్ ఫ్యూచర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ కాల్ ద మెథడ్. మెథడ్ని మీరు ఫ్యూచర్లో ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఇది మనం yesterday మాట్లాడుకున్నాము. అండ్ yesterday ఇంకో చిన్న విషయం కూడా చెప్పుకున్నాం, వెన్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ద జావా ప్రోగ్రామ్, ఆల్వేస్ ద జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ ఎ మెయిన్ మెథడ్. ఎప్పుడు కూడా మీ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు మీ క్లాస్లో ఎన్ని మెథడ్స్ అయినా రాసుకోవచ్చు, యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ మెథడ్స్, బట్ you should the program should have only one main method. మెయిన్ మెథడ్స్ ఎన్ని ఉంటాయేమో ఒక ప్రోగ్రాంలో ఒక మెయిన్ మెథడ్ మాత్రమే ఉంటుంది. yesterday నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మన ఇంట్లో పవర్ సప్లై అనేది ఎక్కడికి వస్తుందో, మన ఇంట్లో పవర్ కరెంట్ అనేది ఫస్ట్ ఎక్కడికి వస్తుంది, మెయిన్కి వస్తుంది. మెయిన్ నుంచి మన ఇంట్లో అన్ని రూమ్స్కి కూడా పవర్ సప్లై అనేది వస్తుంది. ఇక్కడ కూడా అంతేమో, మీరు రన్ బటన్ క్లిక్ చేయగానే ఇనీషియల్గా మీకు పవర్ సప్లై ఎక్కడికి వస్తుంది, ఇనీషియల్లీ ద పవర్ విల్ గో టు ద మెయిన్కి వెళ్తుంది. మెయిన్ నుంచి మనం రిమైనింగ్ అన్ని మెథడ్స్కి కూడా కనెక్టివిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. yesterday మనం ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎక్లిప్స్లో ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ప్యాకేజ్లో ప్రోగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలని చూసాం. yesterday మీరు ప్యాకేజ్ 1 అనేది క్రియేట్ చేసుకున్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్యాకేజ్? ప్యాకేజ్ ఈస్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, సెట్ ఆఫ్ క్లాసెస్. సో సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎ సెట్ ఆఫ్ క్లాసెస్. సో మీరు కొత్తగా ప్రోగ్రామ్ని ఎలా యాడ్ చేస్తారమ్మా, హౌ టు యాడ్ ఎ ప్రోగ్రామ్ టు యువర్ ప్యాకేజ్. మీరు మీ ప్రోగ్రామ్ యాడ్ చేయాలి అనుకుంటే మీ ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో మీ ప్యాకేజ్ పైన ఒక రైట్ క్లిక్ చేయండి. మీ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్తారమ్మా, న్యూ క్లాస్. న్యూ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ న్యూ ప్రోగ్రామ్. మీరు కొత్తగా ప్రోగ్రామ్ యాడ్ చేయాలి అంటే న్యూ క్లాస్లోకి వెళ్తారమ్మా. న్యూ క్లాస్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మీ క్లాస్ నేమ్ అనేది ఎంటర్ చేస్తారు. సో క్లాస్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ యూ నీడ్ టు రైట్ యువర్ ప్రోగ్రామ్ నేమ్. క్లాస్ నేమ్ ఎలా ఉంటుందని చెప్పుకున్నామా yesterday, ఆల్వేస్ ద క్లాస్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ క్లాస్. క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా మనకు దేంతో బిగిన్ అవుతున్నామో, అప్పర్ కేస్తో బిగిన్ అవుతుంది. సో yesterday మనం డెమో 1 అనేది తీసుకున్నాం. ఇన్సైడ్ ద క్లాస్ లోపలికి ఎంటర్ అవుతున్నామా, జస్ట్ వీఆర్ ఎంటర్ క్లాస్ లోపలికి మనం ఎంటర్ అవుతున్నాము. రైట్, జస్ట్ సే లోపల ఒక మెయిన్ మెథడ్ రాసాం. yesterday మెయిన్ మెథడ్ ఎలా రాసాను చూడమ్మా, జస్ట్ యూ నీడ్ టు రైట్ ఏ MAIN మెయిన్ అని చెప్పి కంట్రోల్ స్పేస్ ఇస్తున్నా. సో కంట్రోల్ స్పేస్ ఇస్తే తనంతట అదే మీకు మెయిన్ మెథడ్ అనేది యాడ్ అవుతుంది మీ ప్రోగ్రామ్కి. సో జస్ట్ MAIN మెయిన్ అని చెప్పి కంట్రోల్ స్పేస్, ఇట్ విల్ ఆస్క్ ఫర్ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ కావాలని అడుగుతుంది. సో ఆటోమేటికల్లీ ద మెయిన్ మెథడ్ విల్ బి క్రియేటెడ్ బై యువర్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఓపెనింగ్ బ్రాకెట్ని మనం ఇలా నెక్స్ట్ లైన్లో పెట్టుకుంటున్నాము. ఎందుకంటే మీకు ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ రెండు ప్యారలల్గా ఉన్నట్టయితే ఈజీలీ యూ కెన్ వెరిఫై ఫర్ ఎవ్రీ ఓపెనింగ్ బ్రాకెట్ ఈజ్ దేర్ క్లోజింగ్ బ్రాకెట్ అవైలబుల్ ఆర్ నాట్. ప్రతి ఓపెనింగ్ బ్రాకెట్కి క్లోజింగ్ బ్రాకెట్ ఉందా లేదా మీరు చెక్ చేసుకోగలుగుతారు. రైట్ అమ్మ. సో ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ yesterday జస్ట్ వి రిటర్న్ ఓన్లీ ద ప్రింట్ కమాండ్. yesterday మనం జస్ట్ ఒక ప్రింట్ కమాండ్ రాసాము. వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ ప్రింట్ కమాండ్ అమ్మ? yesterday మనం షార్ట్ కట్ ఏం చెప్పుకున్నాం, ప్రింట్ కమాండ్ కి షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ sys out, sys
ఓయూటీ అవుట్, సిస్ అవుట్ అని చెప్పి కంట్రోల్ స్పేస్, మా కంట్రోల్ బటన్ స్పేస్ బార్. సో కంట్రోల్ స్పేస్ కొడితే తనంతట అదే మీకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది వస్తుంది. మీరేం టైప్ చేయాల్సిన అవసరం లేదు, తనంతట అదే వస్తుంది. ఎస్టర్డే మనం ఒక చిన్న స్ట్రింగ్ అనేది ప్రింట్ చేసాం. స్ట్రింగ్ ఏం ప్రింట్ చేసాం? హాయ్ అనే ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేసాం. సో హౌ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్, ఇక్కడ మీకు రన్ అనే బటన్ కనిపిస్తుందమ్మా, యూ కెన్ సీ ద రన్ బటన్. సో ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ వేర్ యూ కెన్ సీ ద అవుట్పుట్, అవుట్పుట్ అనేది మీకు ఎక్కడ కనిపిస్తుందమ్మా, యూ కెన్ సీ ద అవుట్పుట్ ఇన్ ద కన్సోల్లో మీకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. చూడండి ఎస్టర్డే మనం ఇక్కడ హాయ్ అనేది ప్రింట్ చేస్తున్నాం, ఇక్కడ మీకు హాయ్ అనేది కనిపిస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ వన్ మోర్ ప్రింట్ కమాండ్, ఇంకో ప్రింట్ కమాండ్ రాయాలనుకుంటున్నారు, జస్ట్ సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్ దెన్ ఇట్ విల్ డిస్ప్లే అనదర్ ప్రింట్ కమాండ్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ టు ఆల్ సంథింగ్ ఏదైనా మీకు చేతికి వచ్చేది రాయండి. కాకపోతే డబుల్ కొటేషన్లో రాస్తున్నామా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డబుల్ కొటేషన్? డబుల్ కొటేషన్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. ఇది ఒక స్ట్రింగ్ని ఇండికేట్ చేస్తున్నాం. ఇది మన ఎస్టర్డే క్లాస్. సో నా కమింగ్ టు ద టుడే సెషన్. సో ఫస్ట్ డే కదమ్మా, అందుకోసమనే నిన్నటి క్లాస్ చాలా మంది మిస్ అయ్యారు. మిస్ అయిన వాళ్ళ కోసమని ఒక 10 minutesలో రిపీట్ చేయడం జరిగింది. బట్ రేపటి నుంచి రిపిటేషన్స్ ఉండవు, ఏ రోజు క్లాస్ ఆ రోజే ఉంటుంది. సో నా కమింగ్ టు ద టుడే సెషన్. ఈరోజు ఒక చిన్న వేరియబుల్ తీసుకుందామా. టుడే వీ హ్యావ్ టు టేక్ ఏ స్మాల్ వేరియబుల్. ఈరోజు వేరియబుల్ ఎలా ఉంటుంది, మెథడ్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకే, అబ్జర్వ్ హియర్ ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ లోపల నేను ఇంటీజర్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. వాట్ ఈస్ దట్ ఇంటీజర్? ఇక్కడ ఇంట్ ఎక్స్ అని రాశాను కదమ్మా. ఇంట్ అంటే ఏంటి? దీన్ని డేటా టైప్ అంటారమ్మా. ఇంటీజర్ అంటే అర్థం ఏంటమ్మా? డేటా టైప్. డేటా టైప్ మీన్స్ the type of the data, like what type of data you are going to store here. ఈ ఎక్స్ అనే వేరియబుల్లో మీరు ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయబోతున్నారు అంటే అది న్యూమరిక్ వాల్యూవా, స్ట్రింగ్ వాల్యూవా, బూలియన్ వాల్యూవా, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ఎనీవే నెక్స్ట్ క్లాస్లో, ఐ మీన్ మండే రోజు క్లాస్లో మనం డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి మాట్లాడుకుంటాం. ఇన్ ద మండే సెషన్ వీఆర్ గోయింగ్ టు సీ ద డిఫరెంట్ డేటా టైప్స్. అయితే ఈ రోజు ఒక్క రోజుకి మీరు ఇంటీజర్ ఒకదాన్ని అర్థం చేసుకోండి. ఇంటీజర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద హోల్ నెంబర్స్. ఇంటీజర్ తాలూకా పర్పస్ ఏంటమ్మా? హోల్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుందమ్మా. హోల్ నెంబర్స్ అంటే అర్థం ఏంటి? ఫుల్ నెంబర్స్ అమ్మా. అంటే ఇప్పుడు చూడండి 10 ఇస్తే ఓకే యాక్సెప్ట్ చేస్తుందమ్మా. నేను 10.5 ఇస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తుందా లేదా చూడమ్మా. 10.5 ఇస్తే నో, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. ఎందుకమ్మా 10.5 అనేది దీన్ని హోల్ నెంబర్ అనం, దీన్ని ఏమంటామమ్మా? ఫ్రాక్షనల్ నెంబర్ అంటాం. ఫ్రాక్షనల్ నెంబర్ అంటే డెసిమల్స్ని యాక్సెప్ట్ చేయదు ఇంటీజర్ అనేది. ఇంటీజర్ అనేది దేన్ని యాక్సెప్ట్ చేస్తుందమ్మా? హోల్ నెంబర్స్ని, అంటే ఓన్లీ ఫుల్ నెంబర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, డెసిమల్ నెంబర్స్ని యాక్సెప్ట్ చేయదు. సో డెసిమల్స్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి? దానికి ఫ్లోట్ అని ఉంటుంది లేదా డబల్ అని ఉంటుంది. మండే రోజు మనం డిఫరెంట్ డేటా టైప్స్ని మాట్లాడుకుందాం. ఈ రోజుకి ఏం చూద్దామో ఓన్లీ ఇంటీజర్ అనే ఒక డేటా టైప్ని ఈరోజు చూద్దాం. ఇంటి ఎక్స్ ఈక్వల్ టు 10 అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఆ ఎక్స్ని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాము. ఐ వాంట్ టు ప్రింట్ ద ఎక్స్. సో చూడండి ఇక్కడ హాయ్కి బదులుగా మనం ఎక్స్ అని ఇచ్చాం అనుకున్నాము. హాయ్కి బదులుగా ఏమి ఇచ్చానమ్మా? ఎక్స్ అని ఇచ్చాను. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. రన్ చేస్తే వాట్ విల్ బి ద ఎక్స్ వాల్యూ? ఎక్స్ వాల్యూ మనకి ఏం ప్రింట్ అవుతుందమ్మా? ఎక్స్ వాల్యూ విల్ బి 10. ఎక్స్లో మనకు వాల్యూ ఏముందమ్మా? 10 అనేది ఉంది. సో యూ కెన్ సీ హియర్, ఇక్కడ మీకు 10 అనేది కనిపిస్తుంది. అర్థమవుతుందా? గాట్ ఇట్. సో ఎక్స్ అంటే ఏమవుతుంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్స్ అంటే ఎక్స్లో ఉండే వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఇన్సైడ్ ద ఎక్స్? ఇన్సైడ్ ద ఎక్స్ వీ హ్యావ్ ఎ 10. ఆ 10 అనేది మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు. అయితే చాలామంది బిగినర్స్ ఇక్కడ చిన్న తప్పు చేస్తూ ఉంటారండి. సో చాలామంది బిగినర్స్ ఇక్కడ చేసే తప్పు ఏంటి అంటే ఈ ఎక్స్ని డబుల్ కొటేషన్లో ఇస్తూ ఉంటారమ్మ. ఈ ఎక్స్ని డబుల్ కొటేషన్లో ఇస్తూ ఉంటారు. ఎక్స్ని డబుల్ కొటేషన్లో ఇస్తే ఏం జరుగుతుంది? కెన్ యూ గెస్ వాట్ ఇట్ విల్ డూ? మనకి ఏం చేస్తుందమ్మా? ఎక్స్ని అది వేరియబుల్గా ట్రీట్ చేయదమ్మా. అప్పుడు ఎక్స్ని అది ఎలా ట్రీట్ చేస్తుంది? ఒక స్ట్రింగ్గా ట్రీట్ చేస్తుంది. ఇట్ విల్ ట్రీట్ ద ఎక్స్ యాజ్ ఏ స్ట్రింగ్. అంటే ఎస్టర్డే మనం హాయ్ అని హలో అని ప్రింట్ చేసాం కదమ్మా, సేమ్ లైక్ దట్. సో ఇప్పుడు రన్ చేసి చూద్దామా. రన్ చేస్తే మీకు 10 అనేది ప్రింట్ కాదమ్మా. 10 ప్రింట్ కావడానికి బదులుగా మీకు బాటంలో ఏం ప్రింట్ అయింది చూడండి? ఎక్స్ని ప్రింట్ చేస్తుంది. అంటే ఎక్స్ అనేది ఒక స్ట్రింగ్గా మీకు ప్రింట్ అయింది. సో వేరియబుల్స్ ఎప్పుడు కూడా మనం ఇలా డబుల్ కొటేషన్స్లో ఇవ్వకూడదు. వేరియబుల్స్ని డబుల్ కొటేషన్స్లో ఇవ్వకూడదు. వేరియబుల్స్ని డబుల్ కొటేషన్లో ఇస్తే ఏం జరుగుతుందమ్మా? ఇట్ విల్ ట్రీట్ లైక్ ఎ స్ట్రింగ్. అదొక స్ట్రింగ్గా ట్రీట్ అవుతుంది. సో దట్స్ వై యూ నీడ్ టు యూజ్ ద వేరియబుల్ వితౌట్ డబుల్ కొటేషన్. చూడండి, వితౌట్ డబుల్ కొటేషన్ మనం ఎక్స్ని ప్రింట్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుతుంది? సో ఇట్ విల్ ప్రింట్ ద ఎక్స్ ఈస్ 10. ఎక్స్ వాల్యూ మనకి
10 అని చెప్పి ప్రింట్ అయిందమ్మా. ఓకే, రైట్. అయితే ఒక చిన్న పని చేద్దాము. ఈరోజు ఒక వేరియబుల్ని ప్రింట్ చేద్దాం, ఒక స్ట్రింగ్ని కూడా ప్రింట్ చేద్దాం. ఎస్టర్డే మనం ప్రింట్ చేసిన హాయ్ని కూడా ఒకసారి ప్రింట్ చేద్దాం. సో సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్ హాయ్. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దామా. రన్ చేస్తే మీకు ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? ద ఎక్స్ వాల్యూ ఇస్ 10 అనేది ప్రింట్ అయిందమ్మా. ఎస్టర్డే మనం తీసుకున్న హాయ్ని ఇచ్చాం కదమ్మా, డబుల్ కొటేషన్లో హాయ్ కూడా ప్రింట్ అయింది. సో ఒకసారి నేను ఈ ప్రోగ్రామ్ మీకు పంపిస్తానమ్మా. వన్స్ ఐ షేర్ ద ప్రోగ్రామ్ విత్ యూ, ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. ఈ రోజు నుంచి మనం చేసే ప్రతి ప్రోగ్రామ్స్ కూడా నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఎక్కడ షేర్ చేస్తానంటే మీ చాట్ బాక్స్లో అమ్మా. జూమ్లో మీకు చాట్ బాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్లీజ్ ఓపెన్ యువర్ చాట్. CHAT చాట్ అనే ఆప్షన్ ఉంటుందమ్మా జూమ్లోని. సో ప్లీజ్ ఓపెన్ ద చాట్. ఆ చాట్లో నేను మీకు ఒక ప్రోగ్రామ్ షేర్ చేశానమ్మా, demo1.java. సో దానిపైన మీరు మౌస్ పెట్టగానే డౌన్లోడ్ అని అడుగుతుందమ్మా. యూ హ్యావ్ ఎ డౌన్లోడ్ ఆప్షన్. ప్లీజ్ డౌన్లోడ్ ఇన్ యువర్ సిస్టమ్. సో మీ దగ్గర ఏదో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, ప్రోగ్రామ్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ నేను మీకు పంపించేటటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇందులో చెప్పండి అమ్మా. ఇన్స్టలేషన్ ఎవరికైనా కావాలనుకున్నట్టయితే మనకి దీని కంటిన్యూషన్ 1040 లింక్ ఉంది కదమ్మా. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ద లింక్. 1040 లింక్ కూడా మీ దగ్గర ఉంటుంది. సో ప్లీజ్ జాయిన్ ఇన్ ద 1040. సో ఐ విల్ టేక్ కేర్. నేను ప్రతి ఒక్కరితోనే మాట్లాడతాను, ప్రతి ఒక్కరికి ఇన్స్టాల్ చేస్తాను, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ చేస్తాను. ఓకే, సో 1040కి జాయిన్ అవ్వండి. రైట్, మీ ప్రోగ్రామ్ సేవ్ చేసుకున్నారా? మరి 1040 లింక్ ఎవరి దగ్గరైనా లేకపోతే ఇంకొకసారి పంపిస్తున్నాను చూడమ్మా. మనం డైలీ 10 o'clock లింక్ వేరేగా ఉంటుంది, 1040కి లింక్ వేరేగా ఉంటుందమ్మా. సో మనకి క్లాస్ అయిపోయిన వెంటనే 1040కి ఇది అయిపోతుంది కదా, ఇమీడియట్గా మీరు 1040 లింక్లో జాయిన్ అయినట్టయితే సో ఐల్ టేక్ కేర్. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేను కేర్ తీసుకుంటా, జావా రిలేటెడ్ మనం చెప్పుకున్న క్లాసెస్. ఓకే, రైట్. నేను ఈ లింక్ కూడా ఒకసారి చాట్ బాక్స్లో వేస్తున్నాను. ఎవరి దగ్గరైనా లింక్స్ లేకపోతే ప్లీజ్ సేవ్ ఇట్. మళ్ళీ ఇంకా రేపటి నుంచి లింక్స్ రిపీట్ చేయనమ్మా. సో ఎందుకంటే ఇది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా అని ఈరోజు రిపీట్ చేస్తున్నాను. సో ప్లీజ్ సేవ్ ద బోత్ లింక్స్ విత్ యూ. 10 o'clock లింక్ వేరేగా ఉంటుంది, 1040 లింక్ వేరేగా ఉంటుంది. ప్లీజ్ సేవ్ ఇట్ విత్ యూ. రైట్. సో నౌ కమింగ్ టు ద కంటిన్యూషన్. మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఒకసారి చూద్దాం. అబ్జర్వ్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్. సో మనకి క్లాస్ నేమ్లో బిగినింగ్ క్యారెక్టర్ ఏముంటుందని చెప్పానమ్మా. వాట్ ఈస్ ద బిగినింగ్ క్యారెక్టర్? బిగినింగ్ క్యారెక్టర్ ఎలా ఉండాలి క్లాస్ నేమ్లో? క్లాస్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా మనకి అప్పర్ కేస్తో బిగిన్ అవుతుంది, ఐ మీన్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. వన్ మోర్ థింగ్, క్లాస్ నేమ్లో మీకు ఏమైనా ఇంటర్నల్ వర్డ్స్ ఉంటే, అంటే మల్టిపుల్ వర్డ్స్, సింగిల్ వర్డ్ కాకుండా మల్టిపుల్ వర్డ్స్ ఉన్నట్టయితే ఎవ్రీ ఇంటర్నల్ వర్డ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. ఎవ్రీ ఇంటర్నల్ వర్డ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. ఈరోజు నేను క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాను చూడమ్మా. టుడే మై క్లాస్ నేమ్ ఈస్ హలో ప్రోగ్రామ్. ఈరోజు నా క్లాస్ నేమ్ ఏంటి? హలో ప్రోగ్రామ్. ఈ హలో ప్రోగ్రామ్ ఎలా రాస్తున్నాను చూడండి. హెచ్ అనేది అప్పర్ కేస్, అంటే బిగినింగ్ క్యారెక్టర్ అప్పర్ కేస్. ప్రోగ్రామ్ అంటే ఇంటర్నల్ వర్డ్, వేరొక వర్డ్ ఉంది కదమ్మా. హలో అనేది ఒక వర్డ్, ప్రోగ్రామ్ అనేది ఒక వర్డ్. ఈ ప్రోగ్రాంలో పి అనేది అప్పర్ కేసులో రాయాలి. అంటే క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా బిగినింగ్ క్యారెక్టర్ అప్పర్ కేసులో ఉంటుంది అండ్ ఎవరి ఇంటర్నల్ వర్డ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి అప్పర్ కేస్తో బిగిన్ అయి ఉంటుంది. రైట్. సో ఇక్కడ రెండు వేరియబుల్స్ తీసుకున్నాము. వాట్ ఆర్ ద టూ వేరియబుల్స్? ఏ అనేది ఒక వేరియబుల్, ఇంట్ ఏ ఈక్వల్ టు 10, ఇంట్ బి ఈక్వల్ టు 20. ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20. రెండు వేరియబుల్స్ తీసుకున్నాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ క్లాస్? ఎస్టర్డే మనం క్లాస్ అంటే మీనింగ్ ఏం చెప్పుకున్నామా? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. క్లాస్ లోపల మనకి ఏముంటాయమ్మా? మెథడ్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఇక్కడ ఓన్లీ వేరియబుల్ ఉన్నాయమ్మా. ఇక్కడ రెండు వేరియబుల్స్ తీసుకున్నాను, రెండు వేరియబుల్స్తో పాటు మెథడ్స్ కూడా తీసుకున్నాను. సో యూ కెన్ రైట్ ఎనీ మెథడ్ నేమ్స్. మెథడ్ నేమ్స్ ఏం తీసుకున్నాం మీ ఇష్టమేనమ్మా. ఎగ్జాంపుల్గా నేను మెథడ్ నేమ్స్ ఏం తీసుకున్నాను చూడండి. మై ఫస్ట్ మెథడ్ ఈస్ M1, మై సెకండ్ మెథడ్ ఈస్ M2, మై థర్డ్ మెథడ్ ఈస్ M3. M1, M2, M3. నా భాషలో మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3. మీరు కూడా ఇలా M1, M2, M3 ఇవ్వాలని ఏం లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ పేరు మీద మెథడ్స్ రాయాలని అనిపించింది అనుకోండి. ఒక మెథడ్ పేరు రమేష్ అని తీసుకోండి, ఇంకో మెథడ్ పేరు సురేష్ అని తీసుకోండి, ఇంకో మెథడ్ పేరు ఏదో రాము అని తీసుకోండి. మీ ఇష్టం. యూ కెన్ రైట్ ఎనీ మెథడ్ నేమ్స్. అయితే రియల్ టైంలో మెథడ్ నేమ్స్ ఎలా పెడతామమ్మా? రియల్ టైంలో లోపల మీరు రాసే ప్రోగ్రామ్ను బేస్ చేసుకొని మెథడ్ నేమ్స్ అనేవి పెడతా ఉంటామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ లోపల మీరు లాగిన్ అవ్వడానికి కోడ్ రాశారనుకోండి, సమ్ లాగిన్ కోడ్. అప్పుడు మీరు మెథడ్ నేమ్ ఏం తీసుకుంటారు? లాగిన్ అని తీసుకుంటారు.
లాగౌట్కి ఒక కోడ్ రాశారనుకోండి అమ్మా, అప్పుడు మీరు మెథడ్ తీసుకుంటారమ్మా, లాగౌట్ అని తీసుకుంటారు. ఇట్ మే బి లాగిన్ ఆర్ ఇట్ మే బి లాగౌట్. యాడ్ ఎంప్లాయ్, ఒక ఎంప్లాయీని యాడ్ చేయడానికి కోడ్ రాస్తున్నారు అనుకోండి, యాడ్ ఎంప్లాయ్. ఒక ఎంప్లాయీకి డిలీట్ చేయడానికి కోడ్ రాస్తున్నారు అనుకోండి, డిలీట్ ఎంప్లాయ్. సో లైక్ దట్ యూ నీడ్ టు రైట్ ఎ మీనింగ్ఫుల్ మెథడ్ నేమ్స్. ఇక్కడ మీనింగ్ఫుల్గా ఉండే మెథడ్ నేమ్స్ అనేవి తీసుకోవాలి. ప్రజెంట్ మనం బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కదా, కాబట్టి ప్రజెంట్లీ యూ కెన్ టేక్ లైక్ M1 M2 M3. M1 M2 M3 అంటే మన భాషలో ఏంటమ్మా, మెథడ్ 1 మెథడ్ 2 మెథడ్ 3. సో మనం ఫ్యూచర్లో పబ్లిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వితిన్ 2-3 డేస్లో మనం మాట్లాడుకుంటాం. జస్ట్ ఎస్టర్డే మనం ఏం చెప్పుకున్నాము, మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం. సో చూడండి, ఇది M1 ఓపెనింగ్ బ్రాకెట్ అమ్మ, ఇది M1 క్లోజింగ్ బ్రాకెట్. అంటే M1 ఇక్కడ బిగిన్ అయింది, M1 అనేది ఇక్కడ క్లోజ్ అయింది. ఇన్సైడ్ ద M1 యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ M1 అనే మెథడ్లో మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాయొచ్చు. వై? బికాస్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బండిల్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో టెంపరీగా నేను ఇక్కడ కొన్ని ప్రింట్ కమాండ్స్ అనేవి రాయడం జరిగింది అమ్మ, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టెంపరీగా నేను కొన్ని ప్రింట్ కమాండ్స్ అనేవి రాయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫస్ట్ ప్రింట్ కమాండ్ ఈస్ లైక్ ఐ వాంట్ టు ప్రింట్ లైక్ ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాను. సో ఏదో ఏబిసి అని ప్రింట్ చేస్తున్నా, సతీష్ నా పేరు ప్రింట్ చేస్తున్నాను. అంటే మీరు M1ని కాల్ చేస్తే ఏం జరుగుతుందమ్మా, వెన్ యు ఆర్ కాలింగ్ ద M1 ఆల్ దీస్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటింగ్. M1 అంటే మీకు స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో ఇఫ్ యూ కాల్ M2ని కాల్ చేశారనుకున్నామా, M2లో ఎన్ని స్టేట్మెంట్స్ రాసాను చూడమ్మా, M2 ఈజ్ కంటైనింగ్ 2 స్టేట్మెంట్స్. ఆల్ దీస్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటింగ్ వెన్ యు ఆర్ కాలింగ్ M2. సో వెన్ యు ఆర్ కాలింగ్ M3, మీరు M3ని కాల్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, M3లో ఉండేటటువంటి 2 స్టేట్మెంట్స్ కూడా మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లైక్ దట్ యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ మెథడ్స్. మీరు ఎన్ని మెథడ్స్ అయినా రాయొచ్చమ్మా. ప్రెజెంట్ మనం ఎన్ని మెథడ్స్ రాసాం, హౌ మెనీ మెథడ్స్ ఆర్ హియర్, 3 మెథడ్స్, M1 M2 M3. బట్ వెన్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్, మనం జావా ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్ ఓన్లీ. ఎప్పుడు కూడా ఎగ్జిక్యూషన్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కూడా మనకి ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. చూడండి, ఇది మెయిన్ మెథడ్ తలక ఓపెనింగ్ బ్రాకెట్, ఇది మెయిన్ మెథడ్ తలక క్లోజింగ్ బ్రాకెట్. ఈ మెయిన్ మెథడ్ నుంచే మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ మెయిన్ మెథడ్ లోపల నేను ఏం రాసాను చూడమ్మా, ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ జస్ట్ ఐ రిటర్న్ ఓన్లీ హాయ్. నేను ఓన్లీ హాయ్ అనేది ఒకటే టైప్ చేశాను. సో ఇఫ్ ఐ రన్ ద ప్రోగ్రామ్, కెన్ యూ గెస్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఫర్ ద ప్రోగ్రామ్? మీ ప్రోగ్రామ్కి అవుట్పుట్ ఏముంటుంది, గెస్ చేయగలుగుతారా? నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇఫ్ ఐ రన్ ద ప్రోగ్రామ్, ద అవుట్పుట్ విల్ బి ఓన్లీ హాయ్. మనకు అవుట్పుట్ అనేది హాయ్ అనేది మాత్రమే ప్రింట్ అవుతుందమ్మా. ఇట్ విల్ నాట్ ప్రింట్ ఎనీ అదర్ థింగ్స్. ఈ M1 కానీ M2 కానీ M3 కానీ ఏ అనే వేరియబుల్ కానీ బి అనే వేరియబుల్ కానీ నథింగ్, ఇవేమీ మనకి ఎగ్జిక్యూట్ కావు, ప్రింట్ కావు. మనకు ప్రింట్ అయ్యేది ఏంటమ్మా, ఓన్లీ హాయ్ ఒక్కటే ప్రింట్ అవుతుంది. చూద్దాం ఒకసారి ప్రూఫ్, రన్ చేద్దాం. రన్ చేసి కన్సోల్లో అవుట్పుట్ చూద్దాం. ఆ అవుట్పుట్ మీకు ఏం కనిపించింది చూడండి, అవుట్పుట్లో హాయ్ అనేది మాత్రమే వచ్చింది. రీజన్ ఏంటండి, ఎందుకు ఓన్లీ హాయ్ ఒకటే వచ్చింది? మనం ఆల్రెడీ నిన్నటి నుంచి ఒకటే విషయం మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నామా, రన్ చేయగానే మీకు పవర్ అనేది ఎక్కడికి వస్తుంది, ఇనీషియల్లీ ద పవర్ విల్ గో టు ద మెయిన్ మెథడ్ ఓన్లీ. ఫస్ట్ మీకు పవర్ అనేది మెయిన్ మెథడ్కి మాత్రమే వస్తుంది. సో ఫ్రమ్ దట్ మెయిన్ మెథడ్ నుంచి ఓకే, వి నీడ్ టు కాల్ ద మెథడ్స్. మెయిన్ మెథడ్ నుంచి మనం రిమైనింగ్ మెథడ్స్ని ఏం చేయాలమ్మా, కాల్ చేయాలి. అంటే మనకి పవర్ సప్లై అనేది మెయిన్కి వచ్చింది, మెయిన్ నుంచి మనం కనెక్టివిటీ ఇవ్వాలి. దేనికి కనెక్టివిటీ ఇవ్వాలమ్మా, మనం దేన్నైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో వాటన్నిటిని కూడా మీరు ఇప్పుడు కనెక్టివిటీ ఇవ్వాలి. అంటే మెయిన్ మెథడ్ నుంచి మీరు M1ని కాల్ చేయాలి, M2ని కాల్ చేయాలి, M3ని కాల్ చేయాలి. అదేవిధంగా మీ వేరియబుల్ ఏని కాల్ చేయాలి, వేరియబుల్ బిని కాల్ చేయాలి. రైట్? సో మీరు కాల్ చేస్తేనే అవి కాల్ అవుతాయమ్మా, కాల్ చేయకపోతే కాల్ కావు. సో హౌ టు కాల్ ద మెథడ్స్ ఫ్రమ్ యువర్ మెయిన్ మెథడ్. మీరు మీ మెయిన్ మెథడ్ నుంచి మీ M1ని M2ని M3ని ఎలా కాల్ చేస్తాం, హౌ టు కాల్ ఇట్. సో కాల్ చేయడం కోసం వి మస్ట్ క్రియేట్ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. మనం మన క్లాస్కి ఏం క్రియేట్ చేయాలి, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. గుర్తుపెట్టుకోనమ్మా, మెయిన్ మెథడ్ నుంచి మీరు మీ మెథడ్స్ని లేదా మీ వేరియబుల్స్ని కాల్ చేయాలి అంటే మీరు ఏం చేయాలమ్మా, యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటి అంటే, బిగినర్స్ వాళ్ళ క్లాస్కి వాళ్ళ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయరు.
పక్కన ఇంకేదో క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. అలా మనం పక్కనున్న క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదమ్మా, మన క్లాస్కే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. అంటే ఏ క్లాస్ అమ్మా, వాట్ ఈజ్ అవర్ క్లాస్ నేమ్? ఇక్కడ మన క్లాస్ నేమ్ ఏముంది పైన? హలో ప్రోగ్రామ్. సో బిగినర్స్ ఏం చేస్తారంటే బెటర్ కాపీ చేసుకోండి. యూ నీడ్ టు కాపీ ఇట్. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం. అలా అయితే మీరు తప్పు చేయరన్నమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ యువర్ క్లాస్. మీ క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, పక్కింటోడి క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. ఓకే, సో మన క్లాస్ నేమ్ రాస్తాం. మన క్లాస్ నేమ్ రాసి పక్కన మీకు నచ్చిన ఆబ్జెక్ట్ నేమ్ రాయండి. యూ కెన్ రైట్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్ యువర్ విష్. ఎగ్జాంపుల్గా నేను ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేసుకున్నానమ్మా, ఎగ్జాంపుల్గా జస్ట్ ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మనకు డేటా టైప్ ఉంటుందమ్మా. న్యూ అనే దాన్ని ఆబ్జెక్ట్ డేటా టైప్ అంటాం. వాట్ ఈస్ దిస్ న్యూ? న్యూ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్. సో ఏం లేదమ్మా, పైన మనం ఇంటీజర్ అని ఒకటి చెప్పుకున్నాం. ఇంటీజర్ అనేది కూడా ఒక డేటా టైప్ అని చెప్పాను కదమ్మా. ఇంటీజర్ ఈజ్ ఎ డేటా టైప్. సో బట్ ఇది దేనికి డేటా టైప్ అమ్మా? ఇట్ ఈస్ అ డేటా టైప్ ఫర్ యువర్ వేరియబుల్. మీ వేరియబుల్కి సంబంధించినటువంటి డేటా టైప్. బట్ న్యూ అనేది మీకు ఎక్కడ హెల్ప్ అవుతుందమ్మా? న్యూ ఈజ్ యూజ్డ్ టు క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్. సో ఇలా మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ న్యూ అనే డేటా టైప్ మీకు హెల్ప్ అవుతుంది. సో దీన్ని ఏమని పిలుస్తారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆర్ ఇన్స్టాన్స్ డేటా టైప్ అని పిలుస్తూ ఉంటారు. న్యూని ఏమని పిలుస్తారు? బెటర్ ఆబ్జెక్ట్ డేటా టైప్ అని గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్లో మనం క్లాస్ నేమ్ అనేది ఎన్నిసార్లు యూజ్ చేయాలంటే 2 times యూజ్ చేయాల్సి ఉంటుందమ్మా. బిగినింగ్లో ఒకసారి మీరు క్లాస్ నేమ్ రాయాలి, ఎండింగ్లో కూడా ఒకసారి మీరు క్లాస్ నేమ్ అనేది రాయాలి. ఎండింగ్లో కూడా ఒకసారి మీరు క్లాస్ నేమ్ రాయాలి. అయితే ఎండింగ్లో రాసిన ఈ క్లాస్ నేమ్నే కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. ఇప్పుడే మీకు కన్స్ట్రక్టర్ కోసం చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒక 2-3 రోజుల తర్వాత అసలు కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్ ఎందుకు క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఈ రోజుకి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు బిగినింగ్లో క్లాస్ నేమ్ రాయాలి, ఇన్ ద సేమ్ వే ఎండింగ్లో కూడా క్లాస్ నేమ్ రాయాలి విత్ పారాంథసిస్, విత్ బ్రాకెట్స్తో ఉండేటటువంటి క్లాస్ నేమ్ అనేది ఇక్కడ రాస్తాం. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ వి క్రియేటెడ్ అమ్మా? ఇక్కడ ఈ లైన్లో మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ నేమ్? హియర్ అవర్ ఆబ్జెక్ట్ నేమ్ ఈస్ ఎక్స్. ఈ ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు M1, M2, M3 అనే మెథడ్స్ని కాల్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే మీ వేరియబుల్స్ ఏ అనే వేరియబుల్ లేదా బి అనే వేరియబుల్ని కూడా మీరు కాల్ చేయొచ్చు. సో హౌ టు కాల్ ద మెథడ్స్ అండ్ హౌ టు కాల్ ద వేరియబుల్స్ చూద్దాం ఒకసారి. ఎక్స్ కదమ్మా మన ఆబ్జెక్ట్ నేమ్. యూ నీడ్ టు రైట్ యువర్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్, ఆబ్జెక్ట్ నేమ్ తర్వాత ఒక డాట్ పెట్టండి. డాట్ పెట్టగానే యూ కెన్ సీ M1, M2, M3. యూ కెన్ సీ యువర్ వేరియబుల్స్, ఇవన్నీ మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ M1ని కాల్ చేస్తున్నాను. ఐఎమ్ కాలింగ్ ద M1. నా ఇలా మనం రన్ చేసి చూద్దాము. జస్ట్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. మా అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడమ్మా. ప్రోగ్రామ్ రన్ చేస్తే మీకు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్ ఓన్లీ. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా? హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. హాయ్ ప్రింట్ అయిన తర్వాత మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ద ఆబ్జెక్ట్ నేమ్ ఈస్ ఎక్స్. With using that object we are calling M1. ఓన్లీ M1 ఒకటే కాల్ చేసాము. సో M1 కాల్ చేసేటప్పుడు హౌ మెనీ స్టేట్మెంట్స్ ఇట్ విల్ ప్రింట్? మా M1 అనేది ఎన్ని స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తున్నామా? M1 ఈజ్ గోయింగ్ టు ప్రింట్ 3 స్టేట్మెంట్స్. ఒక 3 స్టేట్మెంట్స్ని M1 అనేది ప్రింట్ చేస్తుంది. సో వాట్ ఆర్ ద 3 స్టేట్మెంట్స్? ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్, ఏబిసి అండ్ సతీష్. ఓకే, 3 స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తుంది. రన్ చేసి చూద్దామా? సో ఎగ్జిక్యూట్ చేద్దాం. అబ్జర్వ్ ద కన్సోల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. కన్సోల్లో మనకి ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ మీకు ఏం ప్రింట్ అవుతుంది చూడమ్మా? హాయ్ అనేది ప్రింట్ అయింది. హాయ్ ప్రింట్ అయిన తర్వాత M1 కాల్ అయిందమ్మా. M1 కాల్ అయ్యేటప్పుడు మీకు ఆ 3 స్టేట్మెంట్స్ ప్రింట్ అయ్యాయా లేదా చూడండి. వాట్ ఆర్ ద 3 స్టేట్మెంట్స్ ఇన్ ద M1? M1లో ఉన్న 3 స్టేట్మెంట్స్ ఏంటమ్మా? ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్, ఏబిసి, నెక్స్ట్ సతీష్. ఓకే, ఈ 3 కూడా ప్రింట్ అయ్యాయి. అండ్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఇక్కడ M1, M2, M3 అని చెప్పి మీరు 3 మెథడ్స్ రాశారు కదా, మరి కాల్ చేసేటప్పుడు ఒక మెథడే కాల్ చేశారేంటి? ఇది మీ ఇష్టం అమ్మా. యూ కెన్ కాల్ వాట్ ఎవర్ ద మెథడ్స్ యూ వాంట్. మీకు కావలసిన మెథడ్స్ని మీరు కాల్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ రూల్ లైక్ యూ నీడ్ టు కాల్ ఆల్ ద మెథడ్స్. అన్ని మెథడ్స్ని కాల్ చేయాలని రూల్ ఏం లేదమ్మా. వాట్ ఎవర్ ద మెథడ్స్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్
you can execute only that particular methods. For example, after the m1 I want to call m3. m1 తర్వాత నేను m3ని కాల్ చేద్దాం అనుకుంటున్నాను. మరి హౌ టు కాల్ m3? మరి m3ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేద్దామా? x డాట్ m3. సో ఇప్పుడు ఫస్ట్ m1 కాల్ చేస్తుంది. m1 కాల్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఏం కాల్ అవుతుందమ్మా? m3 కాల్ అవుతుంది. m3లో మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? హౌ మెనీ స్టేట్మెంట్స్ ఇన్ m3? m3 ఈస్ కంటైనింగ్ 2 స్టేట్మెంట్స్. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో అబ్జర్వ్ ద ఎగ్జిక్యూషన్, అబ్జర్వ్ ద కన్సోల్ ఒకసారి చూడము. ఫస్ట్ ఇనిషియల్గా హాయ్ ప్రింట్ అయింది మెయిన్ మెథడ్లో. నెక్స్ట్ ఏమో మనకి m1లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా? m1 ఈస్ కంటైనింగ్ 3 స్టేట్మెంట్స్. సో m1 తర్వాత మనం ఎవరిని కాల్ చేస్తాం? m1 తర్వాత m3ని కాల్ చేస్తాం. m3లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా? m3 ఈస్ హ్యావింగ్ 2 స్టేట్మెంట్స్. m3లో ఉన్నటువంటి 2 స్టేట్మెంట్స్ మనకి ఇలా ప్రింట్ అయినాయి. యువర్ విష్, వాట్ ఎవర్ ద మెథడ్స్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్, యూ కెన్ ఎగ్జిక్యూట్ ఓన్లీ దట్ పర్టికులర్ మెథడ్స్. దట్ ఈస్ అప్ టు యూ. ఓకే, మీకు కావాలి అనుకుంటే మధ్యలో m2ని కాల్ చేయాలనుకుంటే ఎస్ యూ కెన్ కాల్ m1, m2, m3, అది మీ ఇష్టం. ఓకే, నాట్ ఓన్లీ m1, m2, m3, I want to use the variables. నేను a అనే వేరియబుల్ని b అనే వేరియబుల్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి యూజ్ చేద్దాం అనుకుంటున్నామా? I want to use it from the main method. ఒకసారి చూద్దాం. sysout అంటే system.out.println. I want to go with a plus b. ఏలో 10 ఉందమ్మా, బిలో 20 ఉంది. a plus b అంటే మనకి ఏం రావాలి? 10 plus 20 30 అనేది రావాలి. 30. ఇక్కడ నేను డైరెక్ట్గా a plus b ఇస్తే పని చేస్తుందా అంటే it will not work. Directly we cannot write a plus b. డైరెక్ట్గా మనం a plus b అనేది రాయలేము. సో why you can't write a plus b? a plus b అనేది ఎందుకు మీరు డైరెక్ట్గా రాయలేరమ్మా? ఈ a అండ్ b అనే వేరియబుల్స్ అనేవి అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ ఉంది. మెయిన్ మెథడ్ నుంచి బయట ఉన్నాయమ్మా. నుంచి బయట ఉన్నాయి. ఈ బయట ఉన్నటువంటి ఈ వేరియబుల్స్ని మీరు మెయిన్ మెథడ్ నుంచి యాక్సెస్ చేయాలి అంటే కంపల్సరీ మీరు ఎవరి తరక హెల్ప్ తీసుకోవాలమ్మా? యు మస్ట్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తరక హెల్ప్ అనేది కంపల్సరీ. సో మీరు మెథడ్స్ని కాల్ చేయాలన్నా ఆబ్జెక్ట్ ఈస్ మ్యాండేటరీ, అండ్ వేరియబుల్స్ని కాల్ చేయాలన్నా కూడా మీరు డైరెక్ట్గా వేరియబుల్ని కాల్ చేయలేరు. యూ నీడ్ టు రైట్ ఎక్స్ డాట్ ఏ, అదేవిధంగా ఎక్స్ డాట్ బి. మీరు డైరెక్ట్గా a ప్లస్ బి రాయడం కుదరదమ్మా. యూ నీడ్ టు రైట్ ఎక్స్ డాట్ ఏ ప్లస్ ఎక్స్ డాట్ బి. ఇప్పుడు మీకు అవుట్పుట్ ఒకసారి చూడమ్మా. ఫస్ట్ ఇనిషియల్గా హాయ్ తర్వాత m1లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా? m1లో మీకు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. m2లో ఉన్నటువంటి 2 స్టేట్మెంట్స్, m3లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్, లాస్ట్లో 30 అని వచ్చిందమ్మా. ఎందుకు 30? మనం చేసినాం కదమ్మా, ఎక్స్ డాట్ ఏ ప్లస్ ఎక్స్ డాట్ బి. 3 మెథడ్స్ ని కాల్ చేసినాం కదా. రైట్, m1, m2, m3. రైట్. అదక్క. ఆర్ యు ఓకే? రైట్. సో I'll give a small notes here. నేను ఒక చిన్న నోట్స్ చెప్తాను. అయిపోయింది. రైట్ అమ్మా, ఎవరికైనా నాన్ ఐటీ వాళ్ళు లేదా బిగినర్స్ ఉన్నట్టయితే డోంట్ వరీ, ఏం కంగారు పడద్దు. నాకు సెకండ్ సెషన్లో జాయిన్ అవ్వండి. సో నేను మీ సిస్టంలో ఎంటర్ అయ్యి మీ చేత చేయిస్తాను. సో 40 minutes ఇక్కడే కూర్చుంటా క్లాస్ అయిపోయిన వెంటనే. సో మీరు ఎవరైనా బిగినర్స్ ఉన్నట్టయితే వరీ అవ్వద్దు. బట్ యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్. ఇనీషియల్గా మీరు మీ వరకు వర్క్ స్టార్ట్ చేస్తే నేను మీకు సపోర్ట్ ఇస్తాను 100%. ఓకే, సో ప్లీజ్ టేక్ ద టుడేస్ నోట్స్. ఈరోజు నోట్స్ రాసుకున్నాము ప్లీజ్. సో టేక్ ద నోట్ ఏం రాస్తారంటే, ఇఫ్ యూ వాంట్ టు కాల్, నోట్ ఇట్ డౌన్. ఇఫ్ యూ వాంట్ టు కాల్ methods or variables, if you want to call methods or variables from the main method, if you want to call the methods or variables from the main method, then object is mandatory. ఆబ్జెక్ట్ ఈస్ మ్యాండేటరీ. మ్యాండేటరీ అంటే కంపల్సరీ అని అర్థం అమ్మా. ఆబ్జెక్ట్ ఈస్ మ్యాండేటరీ. అర్థమైందమ్మా? సో మీరు మీ మెయిన్ మెథడ్ నుంచి రిమైనింగ్ మెథడ్స్ని కాల్ చేయాలన్నా, రిమైనింగ్ వేరియబుల్స్ని కాల్ చేయాలన్నా ఏది మ్యాండేటరీ అమ్మా? ద ఆబ్జెక్ట్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, నెక్స్ట్ పాయింట్ అమ్మా.
Object is also called as instance or reference. Instance or reference. మా ఆబ్జెక్ట్ని ఇన్స్టాన్స్ అని పిలుస్తాం లేదా రిఫరెన్స్ అని పిలుస్తాం. ఈ ఆబ్జెక్ట్ని కొంతమంది ఇన్స్టాన్స్ అని పిలుస్తారు, కొంతమంది రిఫరెన్స్ అని పిలుస్తారు. మా ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్స్టాన్స్ ఆర్ రిఫరెన్స్. రైట్. సో చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు మనం న్యూ అని రాసాం కదమ్మా. వాట్ ఈస్ దిస్ న్యూ? న్యూని ఏమని పిలుస్తారమ్మా? న్యూని మనం ఆబ్జెక్ట్ డేటా టైప్ అంటాం లేదా రిఫరెన్స్ డేటా టైప్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో జస్ట్ టేక్ వన్ మోర్ నోట్, ఇంకో నోట్ తీసుకోండి. న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ NEW న్యూ. న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ డేటా టైప్. న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆర్ రిఫరెన్స్ డేటా టైప్. ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆర్ రిఫరెన్స్ డేటా టైప్. రైట్. ఒకసారి నేను మీకు ఈ ప్రోగ్రామ్ పంపిస్తున్నానమ్మా. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. ఈ ప్రోగ్రామ్ ఒకసారి సేవ్ చేయండి అండ్ తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సరే, జస్ట్ గివ్ మీ 1 minute. రైట్ అమ్మా, నాకు చాట్ బాక్స్లో ప్రోగ్రామ్స్ ఏం పంపించవసరం లేదమ్మా. మీరు సెకండ్ లింక్లో జాయిన్ అవ్వండి. సెకండ్ లింక్లో జాయిన్ అయితే నేనే మీ స్క్రీన్లోకి వస్తాను. మీ స్క్రీన్లో మీ ప్రోగ్రామ్ వెరిఫై చేస్తాను. ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నట్టయితే నేనే క్లియర్ చేస్తాను. ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు చాట్ బాక్స్లో ఏం రాయాల్సిన పని లేదమ్మా. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడుకుందాం. సో చాట్ బాక్స్లో రాయడం వల్ల నేను క్లాస్ మధ్యలో నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. లీవ్ ఇట్. చాట్ బాక్స్ అనే కాన్సెప్ట్ వదిలేయండి. చాట్ బాక్స్ మనకు దేనికంటే ఓన్లీ ప్రోగ్రామ్ షేరింగ్కే. మీకు ఏమైనా డౌట్ ఉంటే మన సెకండ్ లింక్లోకి వచ్చేయండి అమ్మా. నేను 40 minutes ఇక్కడే కూర్చుంటాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా నాతో మాట్లాడండి. మీ స్క్రీన్ షేర్ చేయండి. నేను మీ స్క్రీన్లోకి వచ్చి మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాను. ఓకే, రైట్. అండ్ మన సెకండ్ లింక్లోకి రావడం మాత్రం మానేయొద్దమ్మా. ఐటీ పీపుల్ రావాల్సిన పని లేదమ్మా. నాన్ ఐటీ వాళ్ళు, బిగినర్స్ మాత్రం కంపల్సరీ సెకండ్ లింక్లో రండి. 10:40కి ఎగ్జాక్ట్గా మనకి సెకండ్ లింక్ స్టార్ట్. ఇంకా 5 నిమిషాల టైం ఉందమ్మా. 5 minutesలో మనకి సెకండ్ లింక్ స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ స్టార్ట్ యువర్ ప్రాక్టీస్ ఇన్ ద సెకండ్ లింక్. సెకండ్ లింక్లో ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేద్దాం. నిన్నటి నుంచి మధ్యలో రియలైజ్ అయినా మీకు కష్టం, ఫస్ట్ డే నుంచే మీరు ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి. అంటే నిన్నటి ప్రోగ్రామ్ ఈరోజు స్టార్ట్ చేద్దాం. ప్రాక్టీస్ అనేది కలిసి ఈరోజు ప్రోగ్రామ్ రేపు చేద్దాం. వన్ మోర్ థింగ్, రేపు మనకి రెగ్యులర్ క్లాస్ ఉండదమ్మా. మనకి క్లాసెస్ అనేవి మండే నుంచి ఫ్రైడే వరకు ఉంటుంది. టుమారో ఇస్ సాటర్డే. రేపు సాటర్డే కదా. సో రేపు మనకి రెగ్యులర్ క్లాస్ అనేది ఉండదు. సో రేపు మనకి మీటప్ అనేది ఉంటుందమ్మా. ఎవ్రీ సాటర్డే వీ హ్యావ్ ఎ మీటప్స్. సో ఏం లేదు, జస్ట్ మన క్లాసెస్ పైన మీ ఫీడ్బ్యాక్ లేదా మీ ఫీలింగ్, వాట్స్ యువర్ ఫీలింగ్, యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్ ఆర్ యువర్ ఒపీనియన్స్ ఆన్ మై క్లాసెస్. సో మన క్లాసెస్ కోసం మీరు ఏమైనా చెప్తే జస్ట్ సరదాగా కూర్చొని మాట్లాడుకోవడానికి మాత్రమే. సో యూ కెన్ టాక్ ఐదర్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. మీకు తెలుగు వస్తే తెలుగులో మాట్లాడండి, తెలుగు రాకపోతే ఇంగ్లీష్లో మాట్లాడండి. ఎనీథింగ్ ఈజ్ ఓకే. జస్ట్ ఏ సిల్లీ డిస్కషన్, జస్ట్ సరదాగా మాట్లాడుకోవడానికి. ఎవ్రీ సాటర్డే వీ హ్యావ్ ఎ మీటప్. నాట్ ఓన్లీ ఫర్ యువర్ బ్యాచ్, ఆల్ ద పీపుల్. అన్ని బ్యాచెస్ వాళ్ళకి కూడాను కామన్గా ఎవ్రీ సాటర్డే 10 to 10:40 40 minutes అనేది మీటప్ సెషన్ అనేది ఉంటుంది. ప్లీజ్ ట్రై టు అటెండ్. రావడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. ఓకే అమ్మా, ప్రోగ్రామ్ సేవ్ చేసుకున్నారు కదా. రైట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, డేటా టైప్స్. డేటా టైప్స్లోకి వెళ్దాం. అఫ్కోర్స్ డేటా టైప్ అనేది మీరేమీ నోట్ చేయాల్సిన పని లేదమ్మా. ఐ విల్ షేర్ ద డాక్యుమెంట్ విత్ యూ. డేటా టైప్ రిలేటెడ్గా మనకి డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ నేను మీకు షేర్ చేస్తాను. మీరు ఏం రాయాల్సిన పని లేదు, జస్ట్ వినండి సరిపోతుంది. ఎలాగ మనకి 5 minutes టైం ఉంది. ఈ టైం సరిపోతుంది మనకి డేటా టైప్స్కి. సరిపోకపోతే అప్పుడు మండే కంటిన్యూ చేద్దాం. సో మనకి జావాలో డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయమ్మా. ఈరోజు మనం మాట్లాడుకున్న డేటా టైప్ ఏంటమ్మా, ఇంటీజర్ అనే ఒక డేటా టైప్ మాట్లాడుకున్నాం. ఇంకో డేటా టైప్ ఈరోజు మనం ఏం మాట్లాడుకున్నామా, న్యూ అనే ఒక డేటా టైప్ మాట్లాడుకున్నాం. యాక్చువల్గా జావాలో డేటా టైప్స్ అనేవి 2 categories-గా డివైడ్ చేశారు. సో వాట్ ఆర్ ద 2 categories హియర్? ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రిమిటివ్ డేటా టైప్. ద సెకండ్ వన్ ఈజ్ రిఫరెన్స్ డేటా టైప్ ఆర్ ఆబ్జెక్ట్ డేటా టైప్.
ఆల్రెడీ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదమ్మా మన ప్రోగ్రాంలో ఈ న్యూని ఏమని చెప్పాను, దిస్ న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆర్ రిఫరెన్స్ డేటా టైప్ అని ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో న్యూని ఏమని పిలుస్తున్నారు, న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆర్ రిఫరెన్స్ డేటా టైప్, అది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది దేనిపైనమ్మా, నవ్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి అగైన్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడమ్మా, ద ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్. జావాలో మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయమ్మా, 8 ప్రిమిటివ్ డేటా టైప్స్. బట్ దానికన్నా ముందర ఇంకో చిన్న విషయం మీకు తెలియాలి, జావాలో డేటా టైప్స్ అన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా లోవర్ కేస్లో మాత్రమే రాయాలి. డేటా టైప్స్ మీరు ఎందులో రాయాల్సి ఉంటుంది, లోవర్ కేస్లో మాత్రమే రాయాలి, అప్పర్ కేస్ క్యారెక్టర్స్ అనేవి వాడకూడదమ్మా. చూడండి ఇక్కడ ఇంటీజర్ ఎలా రాశానమ్మా, ఇంటీజర్ అనేది లోవర్ కేస్లోనే రాశాను కదా, ఎక్కడ మీకు అప్పర్ కేస్ లేదు కదా. సో ఇక్కడ నేను అప్పర్ కేస్ ఇంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను చూడండి, క్యాపిటల్ లెటర్ ఐ ఇస్తాను, క్యాపిటల్ లెటర్ ఐ ఇస్తే తీసుకుంటుందమ్మా, తీసుకోవట్లేదు. అంటే ఆల్ ద డేటా టైప్స్ మస్ట్ బి ఇన్ లోవర్ కేస్, కంపల్సరీ డేటా టైప్స్ మీరు లోవర్ కేస్లోనే రాయాలి. ఇక్కడ న్యూ అని ఉంది, న్యూ అనేది కూడా మనకు డేటా టైపే కదమ్మా, న్యూ అనేది కూడా క్యాపిటల్ లెటర్ ఎన్ ఇవ్వడానికి ట్రై చేయండి, నో ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్, అది మనకి యాక్సెప్ట్ చేయదమ్మా. కంపల్సరీ ఆల్ ద డేటా టైప్స్ మస్ట్ బి ఇన్ ద లోవర్ కేస్లోనే ఉండాలి. రైట్, అయితే ఇక్కడ మనం ఈరోజు ఇంటీజర్ అని చూసాం కదమ్మా, ఇంటీజర్ ఏ టైప్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది, ఇంటీజర్ యాక్సెప్ట్స్ ద హోల్ నెంబర్స్. చూడండి ఇక్కడ రాశాను, ఇంటీజర్ దేన్ని యాక్సెప్ట్ చేస్తున్నామా, హోల్ నెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఇది ఎంత మెమరీని ఆక్యుపై చేస్తుందమ్మా, ఇంటీజర్ ఆక్యుపైస్ ద 32 బిట్ మెమరీ, 32 బిట్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. అయితే మీకు 32 బిట్ మెమరీ అవసరం లేదు, అందులో హాఫ్ ఆఫ్ ద మెమరీ, సగం మెమరీ సరిపోతుంది, అంటే 16 బిట్ మెమరీ సరిపోతుంది అనుకున్నట్టయితే మీరు ఎందులోకి వెళ్తారన్నా, షార్ట్, SHORT షార్ట్. ఇది కూడా హోల్ నెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, కాకపోతే మెమరీ అనేది 32 బిట్ కాదు, ఎంతమ్మా 16 బిట్. అగైన్ ఇందులో నాకు హాఫ్ ఆఫ్ ద మెమరీ సరిపోతుంది, ఓన్లీ 8 బిట్ మెమరీ సరిపోతుంది అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ బైట్, BYT బైట్. అయితే ఇవన్నీ థియరిటికల్ నాలెడ్జ్ కోసం చెప్తా ఉన్నాను. సో బిగినర్స్ అయితే ఇవన్నీ మైండ్లో పెట్టుకోవద్దమ్మా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. బిగినర్స్ అయితే ఓన్లీ ఇంటీజర్ ఒకటే మైండ్లో పెట్టుకోండి. అంటే మీకు హోల్ నెంబర్ కావాలి అంటే, హోల్ నెంబర్ అంటే ఫుల్ నెంబర్, అంటే డిసిమల్స్ కాకుండా ఫుల్ నెంబర్ కావాలి అంటే బెటర్ గో విత్ ఏ ఇంటీజర్. ఇంటీజర్ ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది అంటే 32 బిట్ మెమరీ. జస్ట్ తెలుసుకోవడానికి రిమైనింగ్ చెప్తున్నాము, 32 బిట్ కన్నా హాఫ్ ఆఫ్ ద మెమరీ కావాలనుకుంటే షార్ట్లోకి వెళ్ళొచ్చు, ఇది కూడా హోల్ నెంబర్నే తీసుకుంటుంది. ఇందులో కూడా మీకు ఇంకా హాఫ్ మెమరీ, ఓన్లీ 8 బిట్ మెమరీ సరిపోతుంది అనుకుంటే బైట్లోకి వెళ్ళండి, ఇది కూడా మీకు హోల్ నెంబర్నే తీసుకుంటుంది. సో ఇంటీజర్ కన్నా మీకు డబుల్ మెమరీ అంటే 64 బిట్ మెమరీ కావాలి అనుకున్నట్టయితే వీ హ్యావ్ ఎ డేటా టైప్ లాంగ్ అనే ఒక డేటా టైప్ ఉందమ్మా. ఈ లాంగ్ కూడా దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది, లాంగ్ ఈజ్ ఆల్సో యాక్సెప్టింగ్ హోల్ నెంబర్స్. అయితే మనకి రేంజెస్ కూడా ఉన్నాయమ్మా. రేంజ్ అంటే లాంగ్ అనేది బిగినింగ్ నెంబర్ ఎంత నుంచి ఎంత మధ్యలో తీసుకుంటుంది, ఇంటీజర్ కూడా బిగినింగ్ ఎంత తీసుకుంటుంది, ఎండింగ్ ఎంత, అంటే ఏ రేంజ్ మధ్యలో ఉండే నెంబర్స్ని తీసుకుంటుంది ఇక్కడ ఇచ్చాను. ఇవేం మీరేం బైహార్ట్ చేయాల్సిన పని లేదు, ఇప్పుడు కూర్చొని జస్ట్ కొంతమంది అడుగుతూ ఉంటారు మాకు రేంజ్ కావాలి, మినిమం నెంబర్ ఎంత, మ్యాక్సిమం నెంబర్ ఎంత అడుగుతూ ఉంటారు, అడిగే వాళ్ళకి ఆన్సర్గా ఇచ్చాను తప్పించి ఇప్పుడు మీరు కూర్చొని ఇవన్నీ బైహార్ట్ చేయాల్సిన పని అయితే లేదు. మీరు బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇనీషియల్గా హోల్ నెంబర్ కోసం మీరు ఏం గుర్తుపెట్టుకుంటారమ్మా, ఇంటీజర్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకా ఫ్లోట్ అని, డబుల్ అని, బూలియన్ అని, క్యార్ అని చాలా డేటా టైప్స్ ఉన్నాయి. మండే రోజు మనం ఈ డేటా టైప్స్ కోసం ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం విత్ ఎగ్జాంపుల్స్తో సహా మనం మాట్లాడుకుందాం. ఓకే, సో అయితే ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నాను. ప్లీజ్ జాయిన్ విత్ లింక్ 2లో జాయిన్ అవ్వండమ్మా. లింక్ 2లో జాయిన్ అయితే సో ప్రాక్టీస్ అనేది చేద్దాం. సో వీలైనంత వరకు రేపు మనకి మీటప్ ఉంటుంది, మీటప్కి రండి, మీటప్కి వచ్చి జస్ట్ షేర్ యువర్ ఫీలింగ్. సో మన క్లాసెస్ పైన మీ ఫీలింగ్ ఏంటి అనేది జస్ట్ సరదాగా మాట్లాడుకోవడానికి రండి. ఎగ్జాక్ట్ మార్నింగ్ 10 o'clockకే ఉంటుంది, దానికి లింక్ వేరేగా ఉంటుంది, మీటప్ లింక్ నేను మీకు మెయిల్ పెడతాను. ఓకే, సో ప్లీజ్ చెక్ యువర్ మెయిల్. రైట్ అండి, సో ప్లీజ్ జాయిన్ విత్ ద సెకండ్ లింక్ ఎవరి దగ్గరైనా లేకపోతే నాకు మెయిల్ పెట్టండి. ఐ థింక్ అందరి దగ్గర సెకండ్ లింక్ ఉండే ఉంటుంది, నేను ఎన్నోసార్లు రిపీట్ చేశాను. సో ప్లీజ్ జాయిన్ ఇన్ ద సెకండ్. ఓకే, so see you in the second one.